హలో గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ శ్రావణ్. హర్ హర్ మహాదేవ్, శంభు శంకర, ఓం నమ శివాయ్. సో శ్రావణ్ నెల అయితే స్టార్ట్ అయిపోయింది. శివుడు భక్తులు అందరికీ హ్యాపీ శ్రావణ్. ఆ దేవుడు మీ కోరికలు అన్నీ తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన బండి కూడా రెడీ అయిపోయింది ఆల్రెడీ. ఫైనల్గా మనం డ్యూటీ కూడా వచ్చేస్తున్నాము. వర్షం పడుతుంది కానీ ఇక డ్యూటీ చేయాలి తప్పదు. డ్యూటీ అయితే వచ్చేసిన ఈరోజు చూపిస్తా మన క్వారీ పరిస్థితి ఎట్లుంది ఏందన్నట్టు మీకు అందరికీ చూపిస్తా. మన బండి ఎట్లా వర్షం పడ్డా కూడా మనం డ్యూటీ ఎట్లా చేస్తాం ఏందన్నట్టు చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం రోడ్ మొత్తం ఎట్లా బురద అసలుకే రోడ్ ఎట్లా అయిందంటే అబ్బాబ్బాబ్బా నడుచుకుంటూ పోవాలంటేనే కష్టమవుతుంది. కానీ డ్యూటీ చేస్తాం తప్పట్లేదు కదా, చేయక తప్పదు. ఇక వర్షం పడ్డా ఏం పడ్డా మనం వచ్చినప్పుడు ఇలా డ్యూటీ అయితే చేసుకోవాలి. కంపల్సరీ డ్యూటీ అయితే ఉంటుంది, ఇక చేసుకోవాలి అంతే, తప్పదు మనకి. చూడండి పైకి ఎట్లు వాటర్ వస్తుంది జారుకుంటా. అంతగాని వాటర్ వచ్చినా కూడా డ్యూటీ చేయక తప్పట్లేదు. ఇక ఏం చేద్దాం మళ్ళీ. ఒకసారి లొకేషన్ చూడండి వెనక ఎట్లా ఉంది. మొత్తం ఎటు చూసినా మొత్తం ఫారెస్ట్. ఇక మీరు ఎటు చూసినా మొత్తం ఫారెస్టే. ఇక నేను నడుచుకుంటూ పోతుంటేనే కాలు దిగుతుంది, ఒక 2 ఫీట్ల కింద దిగుతుంది కాలు. మొత్తం బురదనే. నేను వీడియో తీస్తున్నా కానీ మొత్తం బురద ఎటు చూస్తున్నా. వెనక ఒకటి కనిపిస్తుంది కదా, అది జనరేటర్ అనమాట. అది కూడా కనిపిస్తుందా జనరేటర్. అది మునిగిపోయింది మొత్తం బురదకి. అయిన దానికి పట్టించుకుంటలేరు, నాకు అర్థం కాదు ఏందో. అది మొత్తం బురదలు కొట్టుకుపోయింది జనరేటర్ మొత్తం. అది ఒక 10 లక్షలు ఉంటుంది, దాన్ని కూడా పట్టించుకుంటలేరు ఏందో. కర్మ, ఏం చేద్దాం. డబ్బులు లేనివాడికి తెలుస్తాయి డబ్బులు విలువ. మన బండి అయితే చూస్తారు కదా, ఇన్నే ఉంది పైన. ఇక మన బండి తెరిపోవాలంటే కూడా ఇది ఇక మొత్తం ఎంత బురదనే, మొత్తం బురద వాటర్, ఎంత బురదనే. రోడ్ మొత్తం చూస్తారు కదా ఎట్లా. వాటర్ మాత్రం మంచిగా, ఈ వాటర్ చూడడానికి మంచిగా అనిపిస్తుంది. వాటర్ మంచి పైలి చెట్ల కిందకి జారుకుంటూ వస్తుంటే. సరే